విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి మరోసారి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలోని పలు డివిజన్లలో టీడీపీ జనసేన నాయకులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులలో పర్యటిస్తున్న ఆయనకు స్థానికులు వారి సమస్యలను చెప్పుకున్నారు. విజయవాడ వన్ టౌన్ అంటే అభివృద్ధిలో ముందుండాలని, కానీ ఆధునిక కాలంలో కూడా ఇంత వెనుకబడి ఉందంటే ఆశ్చర్యం కలుగుతోందని ఆయన అన్నారు. అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను పాలకులు మోసం చేశారని దుయ్యబట్టారు. రిజిస్ట్రేషన్ లేదు. ఒక్కరికి కూడా ఒక రూపాయి చదువు కానీ పెళ్ళికి కానీ దేనికి కూడా అప్పు తీసుకునే పరిస్థితి లేకుండా ఉంది. అట్లాగే మున్సిపల్ అప్రూవల్స్లో క్రమబద్ధీకరణ చేయలేదు. ఇక రోడ్లు, మెట్లు, మంచినీరు, డ్రైనేజ్ వాటరు ఈ రెండు మిక్స్ అవటం, బూస్టర్ లేకపోవటం, మహిళలను చూస్తే మనసు కలిసిపోతా ఉంది. అంత దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి. చిన్న చిన్న పిల్లల్ని, బాలింతల్ని వాళ్ళ మోసి తీసుకెళ్తా ఉన్నారు. వీటన్నిటికీ కూడా మంచి ప్రజాప్రతినిధి ఉంటే ఈ సమస్యలన్నీ వాళ్ళ మీద వీళ్ళ మీద వంకలు పెడతాం కాదు. ప్రభుత్వం నిరంతరం, మనుషులు వస్తుంటారు పోతుంటారు. కాబట్టి ఒక మంచి ప్రజానాయకుడిగా ప్రజలతో ఎన్నుకోబడతానని నాకు నమ్మకం. కేశినేని చిన్ని గారు సైకిల్ గుర్తుకి, నా కమలం గుర్తుకి ఓటు వేసి డబుల్ ఇంజన్ సర్కార్ ఎలాగైతే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు నడిపించబోతున్నారో, పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద మానవతావాది. ఆయన్ని తీసుకొని వస్తే ఆయనకి ఇవన్నీ చెప్తే డెఫినెట్గా మేము అందరం కలిసి బ్రహ్మాండంగా ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని పూర్తిగా పునరుద్ధరించడం అనేది తథ్యం. అది ఎట్టి పద్ధతి చేసి తీరుతాం.